మటన్ మామిడికాయ ఇగురు చేసేసుకుందామా ఫ్రెండ్స్? మరి నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదిరితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు సండే స్పెషల్ మటన్ మామిడికాయ చేసేసుకుందామా? మరి వచ్చేసేయండి. చేసే కావాల్సిన పదార్థాలండి: మటన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి, అలాగే ఈ సైజు మామిడికాయలు 2 తీసుకున్నాను. ఎలా చేసేద్దాం చూసేద్దామా? మరి ఎలా చేయాలో. మటన్ శుభ్రం కడుక్కు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పసుపు, 3.5 టేబుల్ స్పూన్స్ కారం కొంచెం ఎక్కువ పడుతుందండి, మామిడికాయ వేసుకుంటున్నాం కదా. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, మళ్ళీ కావాలితే మనం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పైన వేసాను. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మటన్ని ఉప్పు కారం ఈవెన్గా పడుతుంది కదండి. ఈ మటన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మటన్ మామిడికాయ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను, 2 మామిడికాయలు చూపించాను కదా ముక్కలు కోసుకు పెట్టుకున్నాను. అలాగే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, కొంచెం ఎక్కువ పడుతుంది కదండి. కొత్తిమీర కరివేపాకు కడుక్కుని కోసుకుని పెట్టుకున్నాను. అలాగే గరం మసాలా, చెక్క 2 ఇంచులు, 4 యాలకులు, 4 లవంగాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు పౌడర్ చేసుకుంటానండి. తర్వాత ఇంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేసుకుందామా మటన్ మామిడికాయ కర్రీ. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో చేసుకుంటాను ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ ఎక్కింది. 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుందండి ఈ కర్రీకి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. వేసుకుని కలుపుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఈ టైంలో గరం మసాలా మనం మిక్సీ వేసేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. గరం మసాలా పౌడర్ చేసుకున్నామండి, పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఈ టైంలోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఈ టైంలో మనం ఉప్పు కారం పసుపు పట్టించేసుకున్నాం కదా, మటన్కి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. బాగా దాన్ని మామూలుగా మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గిందండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మటన్ కలుపుకున్న బౌల్లోనే కారం అది ఉంటుంది కదా. ఇప్పుడు ముక్క ములిగే వరకు, అంటే ఒక 1/2 లీటర్ పైనే వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 4 విజిల్స్ అయిపోయినాయండి. ఓపెన్ చేసుకున్నాను కుక్కరు. ఆల్రెడీ మనకి 90% ఉడికిపోయింది. ముక్క 90% ఉడికిపోయింది. ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా ఉడికించుకుందామండి. మళ్ళీ విజిల్ పెట్టొద్దు, మామిడికాయ ఇలా ఉడికించేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు. చూద్దాం మా ఫ్రెండ్స్. మటన్ మామిడి ముక్కలు వేసాం కదా, 10 నిమిషాలు అయిపోయింది. ఈ టైంలోనే మనం గరం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. వేసేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం అలా ఉంచి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదా, కోసుకొని వేసేసుకుందామండి. 1 మినిట్ ముక్కలకు పట్టే వరకు కొత్తిమీర కరివేపాకు మూత పెట్టుకొని దించేసుకున్నట్టయితే కనుక మన మటన్ మామిడికాయ ఇగురు అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. మరి మన మటన్ మామిడికాయ ఇగురు స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటాను. అయిపోయిందండి మన మటన్ మామిడికాయ ఇగురు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా
పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, మీరు ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకరు అయిపోయింది చూసారా, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఎలా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి తినేస్తాను ఇప్పుడు. మరి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ చేయాల్సిందే కదా. మరి మీ ఎదురుంటాను మొక్కలు వేడి వేడిగా ఉందంటే రైస్, అలాగే వేడి వేడిగా కూడా కర్రీ ఇప్పుడే చేశాను కాబట్టి ఇంకా కూర్చుని లాగించేస్తాను. మరి చాలా అద్భుతంగా ఉంటుందండి మటన్ మామిడికాయ ఇగురు. ఇగో చూడండి ఫ్రెండ్స్, బా ముక్క ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇదిగోండి కుక్కర్లో వేసుకున్నాం. అబ్బా బా వేడి వేడిగా గమ్ములుగా వేడి వేడిగా ఉంది. అయినా కానీ తినేస్తానండి, తిని చూపించాలి కదా మరి మీకు. బా చాలా వేడిగా ఉంది. అబ్బా చాలా అద్భుతంగా ఉందండి. మరంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.